రాష్ట్రం కూడా నంది అవార్డులు ఇవ్వాలి అంటూ చిరంజీవి బహిరంగ వేదికపై ఏపీని తక్కువ చేసి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ సార్? ఆయన తమ్ముడు ఏపీకి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. పక్క రాష్ట్రం అంటూ చిరంజీవి ప్రస్తావించడం సరైనదేనా? చిరంజీవి హైదరాబాద్లో ఉంటున్నాడు. పక్క రాష్ట్రం కాకపోతే సేమ్ రాష్ట్రం ఎట్లా అవుతుంది? హైదరాబాద్ ఏమైనా ఆంధ్రప్రదేశ్లో ఉందా? ఇప్పుడు ఆయన చిరంజీవి అడ్రస్ ఏంటి? చిరంజీవి ఎక్కడ ఉంటున్నాడు? విజయవాడలో ఉంటున్నాడా, విశాఖపట్నంలో ఉంటున్నాడా, కడపలో ఉంటున్నాడా? అర్థం లేని ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఏముంటుంది చెప్పండి? చిరంజీవి ఎక్కడ హైదరాబాద్లో ఉంటున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రం అవుతుంది. సో దాన్ని కూడా విమర్శించాల్సిన అవసరం ఏముంది? ఆయన చిరంజీవి ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడు? చిరంజీవి ఉండేది ఎక్కడ? ఇల్లు కట్టుకోవడం కాదు, ఇళ్ళన్నీ ఎక్కడైనా ఉండొచ్చు. 4 ఇళ్ళు ఉండొచ్చు ఒక మనిషికి. చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ ఇల్లు ఉంది, పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ ఇల్లు ఉంది. మరి ఆయన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు అవుతారా? వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవుతారు కదా. వాళ్ళు ఇక్కడ ఇల్లు ఉన్నారు, వాళ్ళు చచ్చిపోతుంటారు అక్కడే. కానీ వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు? సో ఎవరు ఎక్కడ ఉంటే అది వాళ్ళ రాష్ట్రం అవుతుంది. సో అందువల్ల ఇప్పుడు చిరంజీవి హైదరాబాద్లో ఉంటున్నాడు. ఆయనకు ఇల్లు ఉందో లేదో నాకు తెలియదు ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ ఉన్నా కూడా ఇల్లు ఉండొచ్చు. ఇల్లు ఉండడం వేరు, రాష్ట్రం అవడం వేరు. అందువల్ల పక్క రాష్ట్రం కాకపోతే నా రాష్ట్రం అని ఎట్లా అంటాడు? అంటే అప్పుడు తెలంగాణలో ఎందుకున్నావు అని అడగరా? సో అందువల్ల అర్థం లేని ప్రశ్న, దానికి ఆన్సర్ ఏముంటుంది? తర్వాత ఆయన నంది అవార్డులు ఇవ్వాలి అని కాదన్నది, సినిమాను ప్రమోట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ వెనకంజలో ఉంది. ప్రోత్సాహాన్ని ఇస్తే ఆంధ్రప్రదేశ్కి బెనిఫిట్ అని సూచనాప్రాయంగా చేశారు. చాలా పొలైట్గా చేశాడని విమర్శ చేయలేదు. సో విమర్శ ఎక్కడ అంటే ఆయన దృష్టిలో ఆంధ్రప్రదేశ్ ఆయన ఆశించిన స్థాయిలో ప్రమోట్ చేయడం లేదు అని ఆయన అభిప్రాయం. ఇప్పుడు సినిమా రంగంలో విశేషమైన అనుభవం ఉన్న ఒక పెద్ద మనిషిగా తన అభిప్రాయాన్ని చెప్పడం కూడా నేరం కాదు కదా. అయితే చంద్రబాబు నాయుడుతో ఇంటిమసీ ఉంది కదా, పర్సనల్గా చెప్పుండవచ్చు కదా, పవన్ కళ్యాణ్ తమ్ముడే కదా, చెప్పుండొచ్చు కదా అని చెప్పొచ్చు కూడా. అయినా కూడా పని కాకపోవచ్చు. చెప్పకుండా ఉంటాడా? ఇప్పుడు మనందరికీ అర్థమయ్యేలా పబ్లిక్గా చెప్పిన చిరంజీవి పవన్ కళ్యాణ్తోనో చంద్రబాబు నాయుడుతోనో ఎన్నోసార్లు చెప్పి ఉండాలి కూడా. చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరి మారకనప్పుడైనా పబ్లిక్గా ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండాలి. చెప్పకుండా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తాడు? అందులో ప్రత్యేకంగా చెప్పాడు కూడా. సినిమాతో సంబంధం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని కూడా పేర్కొన్నారు. సో అందువల్ల అది విమర్శ కాకపోయినా ఇది రైజెస్ సీరియస్ క్వశ్చన్స్. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చాలా మాట్లాడే ప్రభుత్వాలు ఎందుకని ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగాన్ని ప్రమోట్ చేయడం లేదు? ఇలా మీరు తెలుగు సినిమాలో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, ఆర్టిస్టులు, హీరోలు, హీరోయిన్లు అత్యధికం సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే. తెలంగాణ వాళ్ళు కాగడా పెట్టి వెతుక్కుంటే 2-3 దొరుకుతారు. ఈ మధ్య కాస్త విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు పాపులర్ అయ్యారు. కానీ మీకు సినిమా రంగంలో మీకు అన్ని రకాల రంగాల్లో కూడా మీకు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇది చాలా ఇష్యూ అయింది. ఈవెన్ తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ కల్చరు, తెలంగాణ పండుగలు ఇవేవి కూడా తెలంగాణ ఊర్లు ఏవి తెలుగు సినిమాలు ఎందుకు ఉండవని కూడా చర్చ జరిగింది. రాష్ట్ర విభజన తర్వాత కాస్త ఇప్పుడు తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వక తప్పడం లేదు. కానీ తెలుగు సినిమాలో అది మొదటి నుంచి కూడా ఉంది. ఆ సీమాంధ్ర ప్రాంతం వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అయినా కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అభివృద్ధి చేయలేదు? ముఖ్యమంత్రులు ఉమ్మడి రాష్ట్రంలో అత్యధికం ఆ సీమాంధ్ర ప్రాంతం నుంచే వచ్చారు. అయినా కూడా ఎందుకు చేయలేదంటే బహుశా వారు అందరి రాజకీయ నాయకుల డబ్బులన్నీ హైదరాబాద్లో ఉంటాయి. పెట్టుబడులుగా, ఫ్యాక్టరీలుగా, రెస్టారెంట్లుగా, సినిమాలుగా, రియల్ ఎస్టేట్గా. అందువల్ల వాళ్ళ ఆస్తులు పెరగాలి కదా. వాళ్ళ ఆస్తులు పెరగాలంటే హైదరాబాద్ డెవలప్ కావాలి. అందుకే మీరు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అందరూ సీమాంధ్ర ప్రాంతమైనా రాజకీయ నాయకత్వంలో 80% అక్కడి నుంచి అయినా మీకు ఇక్కడ ఎందుకు హైదరాబాద్ డెవలప్ అయిందంటే కారణం అది. ఎందుకు మరి విశాఖను, రాజమండ్రిని, కడపను, కర్నూలును డెవలప్ ఎందుకు చేసుకోలేదు? ఎందుకంటే రాజకీయ నాయకులు కడపలో పెట్టుబడి పెట్టడు, వరంగల్లో మీకు విజయవాడలో పెట్టుబడి పెట్టడు, హైదరాబాద్లో పెట్టుబడి పెడితే ఎక్కడ లాభం అంటే అక్కడ పెడతాడు. రాజకీయ నాయకుడే కావచ్చు, కానీ వ్యాపారంలో హైదరాబాద్లో పెట్టుబడి పెడితే లాభం కదా. అందుకే హైదరాబాద్లో పెట్టుబడి పెట్టారు. సో ముఖ్యమంత్రి రాయలసీమ నుంచి వచ్చినా, ముఖ్యమంత్రి ఆంధ్ర నుంచి వచ్చినా తెలంగాణలో పెట్టుబడి పెట్టారని అంటారు. పెట్టుబడి తెలంగాణలో కాదు, హైదరాబాద్లో పెట్టారు. సో అందుకే హైదరాబాద్ డెవలప్ అయింది. మీరు అక్కడ ఎందుకు పెట్టలే వాళ్ళని అడగాలి ఖచ్చితంగా. ఇప్పటికైనా రాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు అయిపోయినా తెలుగు సినిమాలో ఓవర్వేమింగ్గా సీమాంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నా ఎందుకు ఆంధ్రప్రదేశ్లో మరి మౌలిక వసతులు కల్పించడం లేదు? ఎందుకు ప్రోత్సాహాన్ని ఇవ్వడం లేదు?
పైకి స్టేట్మెంట్లు మాత్రం ఇక్కడ ప్రొడక్షన్ చేస్తే సినిమాలు మేము రాయితీలు ఇస్తామని చెప్తుంటాను. నేను చిన్నప్పటి నుంచి వింటున్నా, విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేస్తాం, విశాఖపట్నంలో సినిమా రంగాన్ని, అద్భుతమైన సిటీ కదా విశాఖపట్నం, బ్రహ్మాండ ఆంధ్రప్రదేశ్కు ప్రకృతి రమణీయ సంపద ఉంది, అద్భుతమైన తీర ప్రాంతం ఉంది, మీకు అలాంటి ఒక అనేక రకాల చారిత్రక సాంస్కృతిక విశిష్టతలు కలిగిన ప్రదేశాలు ఉన్నాయి, అత్యంత సుందరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. మరి ఎందుకు డెవలప్ చేయలేదని చిరంజీవి అడిగిన ప్రశ్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కదా.